ఈరోజు రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి మరియు మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు నా ప్రత్యేక వందనాలు. ఈ గ్రామ సభలో మేము అడగదలుచుకున్నది ఒకటి ఏంటిదంటే 2 సంవత్సరాల పీరియడ్లో గత ప్రభుత్వం ప్లస్ ప్రస్తుత ప్రభుత్వం చేసినటువంటి ఆ పాలనలో దేనికి ఎంత ఖర్చు పెట్టారు, వచ్చిన నిధులు ఎంత, దాంట్లో ఖర్చు పెట్టిన అమౌంట్ ఎంత, అది ఒకసారి మన కార్యదర్శి గారు మాకు చెప్తారు. ఈ విషయం మేము అడిగితే ఇది గ్రామ సభ కాదు, ఇది అడిగేటువంటిది కాదు, ఇది ప్రజాపాలనలో వాళ్ళు పెట్టిన ప్రణాళిక వేరున్నది అని చెప్పేసి ఇంతకుముందు మాకు అనడం జరిగినది. కాబట్టి ఇది మరి గ్రామ సభనా లేకపోతే వేరే ఏమైనా మరి మేము అడగాలనా లేదంటే ఊకోవాలనా? గత ప్రభుత్వంలో మేము గత 7 సంవత్సరాల నుండి మా యొక్క ఇంటి పన్నులను మేము కడుతూ గ్రామ పంచాయతీకి సహకరిస్తూ వస్తూ ఉంటే ఆ నిధులు, ఆ కట్టినటువంటి నిధులు అది మాకు లెక్క చెప్పకుండా మేము మా ఖర్చులకు వాడుకున్నాము, మేము డీజిల్కు వాడినాము, కరెంట్ బిల్లులకు వాడినాము, మేము భోజనాలు పెట్టినాము, మేము టెంట్ తెచ్చినాము అని చెప్పేసి మాకు మరి అవసరం లేనిటువంటి మాటలు మాకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి ఇప్పుడు మేము గత సంవత్సరం అంటే 4 నెలలు అయింది. ఇప్పుడు మేము సర్పంచ్గా ఎన్నికయ్యి 4 నెలలు అయితే మేము నామినేషన్ అన్నప్పుడు ఇంటి పన్ను కట్టాము. ఆ ఇంటి పన్ను కడితే ఆ ఇంటి పన్ను అన్నది ఇప్పటి వరకు జమ చేయలేదు. ఇప్పుడు 4 నెలలు అయింది. 4 నెలల వరకు ఎందుకు చేయలేదని చెప్పేసి అంటే మేము మాకు ఖర్చు అయింది. మీకు ఎవరైనా అధికారికంగా మీకు ఏమైనా ఖర్చు పెట్టుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ ఏమైనా అన్నదా? అదొకసారి మాకు కార్యదర్శి గారు సభాముఖంగా తెలియపరచాలి. ఇంకోటి ఏంటంటే మేము గత గ్రామ సభలో కూడా మేము మా మేడం గారిని ఒకటి అడిగాము, తండా ప్రజలందరూ ఏమని అంటే, మీరు నెక్స్ట్ గ్రామ సభ ఏర్పాటు చేసేటప్పుడు మాకు విత్ ప్రూఫ్తో చూపించాలి. 2 సంవత్సరాల పీరియడ్లో మీరు చేసినటువంటి ఏం పరిపాలన అది మాకు ప్రూఫ్తో చూపించాలని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అన్నారు. ఇప్పటి వరకు మరి ఏంది మేడం మరి మాకు స్టేట్మెంట్ తెచ్చిరా అని చెప్పేసి అంటే బ్యాంకులు బంద్. మరి ఎన్ని రోజులైంది బ్యాంకులు బంద్ అయ్యి? ఇప్పుడు గ్రామ సభ పెట్టి 3 నెలలు అవుతుంది. 3 నెలల నుండి ఇప్పటి వరకు గ్రామ సభ, మళ్ళీ ఇది 2వసారి. మరి ఇప్పటి వరకు బ్యాంకులు అన్నీ బంద్ ఉన్నాయా? మరి మాకు ఎందుకు ఇస్తలేదు? దీని వెనకాల ఏముంది అది మాకు చెప్పాలి. అవి ఎందుకు ఉంటాయి ఇవన్నీ? మరి మేడం చేస్తున్నారా? మరి కావాల్సిన గ్రామ పంచాయతీని మరి ఆగం చేయదలుచుకున్నారా? ఇప్పటికే ఈ గ్రామ పంచాయతీ అంతా సర్వనాశనం అయిపోయింది. గ్రామ పంచాయతీ డెవలప్ కావడమే మా ప్రధాన లక్ష్యం. ఈ రేవంత్ రెడ్డి పాలన చాలా గొప్ప పాలన. రేవంత్ రెడ్డి గారు కింది స్థాయి నుండి వచ్చారు. అతనికి తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు కష్టం విలువ ఏంటిది అన్నది. ఆ కష్టం విలువను ఆలోచించి గ్రామ ప్రజలకు నేరుగా అందాలని చెప్పేసి ఎన్నో పథకాలు పెట్టారు. కానీ ఇలాంటిది కాదు. రసీద్ బుక్ ఒకటి కారోబారు అతని దగ్గర ఇంటి పన్ను రసీదు వేరే వాళ్ళు కట్టడానికి ఉంటే అదొకటి కారోబార్ దగ్గర ఉంది. కాబట్టి కారోబార్ని మీరు తెలుసుకోవచ్చు. గ్రామ పంచాయతీ రికార్డ్స్ మాత్రం గ్రామ పంచాయతీలోనే ఉంటాయి. ఇక్కడికి జస్ట్ ఇది ఒక రసీద్ బుక్ ఒకటి కారోబార్ దగ్గర ఉంది. పక్క ఇంట్లో ఉంటుందో అనేది అవాస్తవం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన తెలుగు వార్తా HD ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.